ప్రజాబలం నాకే ఉంది. 11వ వార్డు నుండి విజయం సాధించడం ఖాయమని 11వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాజేష్ చారి అన్నారు. శుక్రవారం సిటిజన్ న్యూస్ ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. అదేవిధంగా ఆయనకు మద్దతుగా పైలట్ రోహిత్ రెడ్డి తల్లి ప్రమోదిని, నాయకులు శ్రీనివాస్, మహమ్మద్ సాదిక్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు పట్టణం అభివృద్ధి జరగాలంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇలాంటివి చేస్తే ఊరుకునేది లేదన్నారు. తాండూరు పట్టణంలో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు విజయం సాధించడం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. నమస్తే అండి, మీరు చూస్తున్న సిటిజన్ న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం మనము తాండూరు పట్టణంలోని 11వ వార్డులో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రాజేష్ మద్దతుగా ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, ఏ విధంగా నడుస్తుంది ప్రచారము? ఇప్పటి వరకు అయితే చాలా బాగుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే పబ్లిక్లో చాలా మంచి అభిప్రాయం వచ్చింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాళ్ళు ఏదో అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు, కానీ ప్రజలందరికీ తెలుసు ఎలాంటి అభివృద్ధి లేదు. తాండూరు 10 సంవత్సరాల్లో ఒక నమూనా ఉండే, ఈ 2 సంవత్సరాల్లో చాలా వెనుకబడిపోయింది. కాబట్టి ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి 36 మంది వార్డులో నిలబడితే ఈరోజు మేము దగ్గరగా 25 నుంచి 30 వార్డులు గెలవబోతున్నాం. ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి తపన అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఈరోజు 11వ వార్డుగా నన్ను ఇన్ఛార్జ్గా పంపడం జరిగింది. ఈరోజు 11వ వార్డులో మొత్తం తిరిగి చూస్తే చాలా భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక మాట ఏమంటున్నారంటే, కాంగ్రెస్ నుంచి నిలబడ్డటువంటి అభ్యర్థి బెదిరియడం చాలా నాటకీయ పరిణామాలకు దారితీస్తూ ఉన్నాడు ఆయన. అలాంటివి బంద్ చేసుకోవాలి. మీ ప్రచారం మీరు చేసుకోవాలి, మా ప్రచారం మేము చేసుకుంటాం. మీరు గనక ఏ మాత్రం కూడా మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అనవసరంగా గెలుక్కుంటే మాది వేరే లెవెల్లో ఉంటుంది. అది మీకు చాలా తెలుసు. కోయిర్ శ్రీనివాస్ గురించి అంటే చాలామందికి తెలుసు తాండూరు నియోజకవర్గంలో. కాబట్టి నేను కాంగ్రెస్ వాళ్ళకు ఒకటే విన్నవించడం ఏంటంటే, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నదని అక్కసుతోటి ఈరోజు ఆటోలను తెచ్చి మాకు అడ్డం పెట్టడం, వాళ్ళని ఏదేదో అనిపించడం, ఇలాంటివి మేము అనడానికి కూర్చుంటే మీరు అసలు ఏ విధానికి కూడా సరిపోరు. కాబట్టి ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, వీళ్ళు 3 చైర్మన్ క్యాండిడేట్లు అని చెప్పి 3ని నిలబెట్టిర్రు. ఆ 3 కూడా ఎవరు కూడా గెలిచే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈ 3 కూడా ఒకరినొకరు ఓడగొట్టుకునే ఆలోచనతో ఉన్నారు. ఈరోజు నన్ను 27వ వార్డుకు నాకు ఇన్ఛార్జ్ ఇస్తే అక్కడ కూడా చైర్మన్ క్యాండిడేట్ అంట. ఆ చైర్మన్ క్యాండిడేట్ మా వాళ్ళకి, నా ఎంటున్నోళ్ళకి ఫోన్ చేసి ఏం చెప్తున్నాడంటే, సీనాన్నకు చెప్పు 11వ వార్డుకి ఇన్ఛార్జ్ ఇచ్చారంట కదా, పోయి అన్న ఓడగొట్టుమన్నాన్ని, సీనాన్న పోతే ఆడు ఓడిపోతాడని చెప్పి ఆయన కూడా మా ఎంటున్న పిల్లలందరికీ చెప్తా ఉన్నారు. ఇక్కడ వస్తే వీళ్ళు అదే చెప్తున్నారు, ముందు 27లో వాడిని ఓడగొట్టుండట అని చెప్పి. ఒక చైర్మన్ క్యాండిడేట్ని ఇంకో చైర్మన్ క్యాండిడేట్ ఓడగొట్టుకుంటే ఇంకెట్లయితారా నాయన మీరు చైర్మన్లు, మీరు ఓడగొట్టుకున్నప్పుడు. కాబట్టి ఖబర్దార్ కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాం ఒకటే, మా కార్యకర్తలకు కూడా ఒకటే చెప్తున్నాం, ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. మీ అందరు కూడా అండగా మేము ఉంటాం, మీ అందరింట మేము ఉంటాం. ఎవడన్నా మీ దగ్గరికి వస్తే మాకు ఒక ఫోన్ కొట్టుండి వాళ్ళ సంగతి ఏందో మనం కూడా చూసుకుందాం. అన్నిటికి కూడా తెగించి మేము కొట్లాడడానికి రంగంలోకి దిగినాం. ఈరోజు ప్రజలు మా వెంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము 25 నుంచి 30 వార్డులలో గెలిచి తీరుతాం. చైర్మన్ క్యాండిడేట్ ఈరోజు నరసింహులు గారు అవుతున్నారని చెప్పి 11వ వార్డులో భారీ మెజార్టీతోటి రాజేష్ గారు గెలుస్తూ ఉన్నారు. ఈయన కూడా మా మండలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనను గెలిపించాలని చెప్పి ఇక్కడ దిగినాం. ఇంకా రేపు ఎల్లుండి ఇంకా చాలామంది దిగబోతూ ఉన్నారు. అప్పుడు మీరు ఎంత డాగులేస్తారు, ఏం చేస్తారు అనేది అప్పుడు చూసుకుందాం. గెలిచిన తర్వాత చూసుకుందాం బిడ్డ, మీరేంది మేమేంది అనేది. 2-3 రోజుల నుండి మీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏ విధంగా ఉంది స్పందన? 11వ వార్డులో అయినా తాండూరు పట్టణంలో కూడా ఏ విధంగా ఉంది? ప్రజల నుండి ఏ విధంగా స్పందన వస్తుంది? ప్రజలు ఏమంటున్నారు? సమస్యలు ఏమైనా అంటున్నారా? సమస్యలు చాలా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల నుంచి చాలా సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నాం. కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక తీరుగా ఉంటిమి, చాలా పండుగ వాతావరణం ఉంటుండే. ఏ రోజు చూసినా ఏదో ఒక ఊళ్ళో ఒక పండుగ వాతావరణం ఉంటుండే. అట్లాంటిది ఈ 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎవరినెవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరు కూడా ఏ విధంలో కూడా ఏ వ్యాపారం తీసుకున్నా, ఏది తీసుకున్నా కానీ ఒక చిన్న అరటి పండ్లు అమ్ముకునేటోళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం. అరటి చెట్లు ఎండిపోతే చేన్లు అట్లనే దున్నేసిపోతున్నారు. ఎక్కడ కూడా వ్యాపారాలు లేవు, ఎవరు కూలి దొరకడం లేదు. కాబట్టి
చాలామంది చాలా పరిస్థితులు బాగలేవు కాబట్టి అందరూ కూడా మళ్ళీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ మళ్ళీ గెలవాలంటే మొట్టమొదట ఇక్కడ రాజేష్ గెలవాలి. ఈ రాజేష్ గెలిచిన తర్వాత చైర్మన్ కావాలి. చైర్మన్ అయిన తర్వాత ఇక ఈ ఎమ్మెల్యేలు ఈ ముగ్గురు చైర్మన్ లేడుంటారు. అప్పుడు మేము కూడా చూసుకుంటాం. పైలట్ రోహిత్ రెడ్డి గారు మొన్న మేనిఫెస్టోని విడుదల చేశారు తాండూరు పట్టణానికి సంబంధించి. ఆ మేనిఫెస్టోని మీరు ప్రజలు తీసుకెళ్తారు? 100% తీసుకుపోతున్నాం. ప్రజల్లోకి ఎప్పుడో వెళ్ళిపోయింది. ప్రజలు ఆల్రెడీ ఆ మేనిఫెస్టో రాకముందే డిసైడ్ అయి ఉన్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ ఎవరు నిలబడ్డా కేటీఆర్ గారు ఒక ఆదేశం ఇచ్చిర్రు. ఎవరు నిలబడ్డరు అనేది కాకుండా కేసీఆర్ నిలబెట్టిండు, రోహిత్ రెడ్డి నిలబెట్టిండు అంటే మీరు ఓట్లు వేయాలి అంతే తప్ప క్యాండిడేట్లను వాళ్ళని చూడవలసిన అవసరం లేదని చెప్పారు. కానీ ఆని ముత్యాల లాంటి క్యాండిడేట్లను మా ఎంట 24 గంటలు తిరిగేటటువంటి క్యాండిడేట్లకు కూడా మేము ఇప్పుడు టికెట్లు ఇవ్వకుండా గెలిచే వ్యక్తులకు మాత్రమే టికెట్లు ఇచ్చినాం. కాబట్టి 100% 25 నుంచి 30 సీట్లు మేము గెలవబోతా ఉన్నాం. అప్పుడు అర్థమవుతుంది కాంగ్రెస్ వాళ్ళకి మేమంటే మా బీఆర్ఎస్ అంటే ఏంది అనేది. చెప్పండి, మీ వార్డులో 11వ వార్డులో ఏ విధంగా జరుగుతుంది ప్రచారం? ప్రజల నుండి మీకు ఏ విధంగా స్పందన ఉంది? ప్రజల నుంచి అయితే చాలా మంచి స్పందన ఉంది. 11వ వార్డు నుంచి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పైన చాలా నారాజు ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన హామీల పైన ఎలాంటి ఒక్క పని కూడా జరగలేదు. అన్ని దొంగ హామీలు. మీరే మళ్ళీ కేసీఆర్ సారే రావాలని ప్రజలు పిలుచుకొని మరి చెప్తున్నారు. మాకు వార్డులో తిరుగుతూ ఉంటే ఇందులో ఉన్న సమస్యలు కూడా చెప్పారు. అవి కూడా ఏ ఒక్కడు ఆల్రెడీ కేసీఆర్ టైంలో ఉన్న లైట్స్ వేసినాయి, కనీసం ఆ లైట్స్ మెయింటెనెన్స్ కూడా ఏం చేయలేకపోతున్నారు. సమస్యలు చెప్తున్నారు మీ కాలనీ వాసులు? మీకు డ్రైనేజ్ సమస్యలు చెప్తున్నారు. వాటర్ మిషన్ భగీరథ వాటర్, మున్సిపల్ వాటర్ లీకేజ్ అయితే దాంతో ఒక సమస్య చెప్పారు. ఇంకా మోరీ ఎన్ని రోజుల నుంచి మోరీ పక్కనే ఇంట్లో ఉన్న దాని మోరీకి నిర్మాణం కూడా లేదు. నిన్న ఈ మధ్యలో స్టార్ట్ చేసే పరిస్థితి ఉంది. ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు మరి మీరు గెలిచిన తర్వాత? ఏం చేయాలి? మేము గెలిచిన తర్వాత ఈ వార్డు సంబంధించిన సమస్యల పైన దృష్టి సాధించి ఎంత వీలైతే అంత మా రోహిత్ అన్న గారి ఆధ్వర్యం తీసుకొని దీన్ని కంపల్సరీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. ఎట్లా జరుగుతుంది మీ ప్రచారం? గత 2-3 రోజుల నుండి ప్రజల నుండి ఏ విధంగా ఉంది 11వ వార్డులో మీకు స్పందన? ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే చాలా మంచి స్పందన ఉంది. కారు పైన మంచి ఆలోచన ఉంది. మళ్ళీ సార్ రావాలి, కేసీఆర్ ప్రభుత్వం రావాలి, రోహిత్ అన్న రావాలి అని చెప్పి చాలా మంది చెప్పారు. కొందరు వార్డులలో అయితే మా వార్డులో కొందరి దగ్గరికి వెళ్తే గతంలో చేసిన రోహిత్ అన్న పనులే, దాని తర్వాత పనులు ఏవి జరగలేదు, మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. రోహిత్ రెడ్డి మేనిఫెస్టో ప్రకటించారు కదా, మేనిఫెస్టోని మీ వార్డులో తీసుకెళ్తాను ప్రజల నుండి చెప్తూ వివరిస్తున్నారా? వివరిస్తున్నాం. మేనిఫెస్టోలో ప్రతి పాయింట్ మనం వివరిస్తున్నాము, వాళ్ళకి చెప్తున్నాము. మాకు కూడా అవే కావాలని చెప్పి వాళ్ళు కూడా స్పందన ఇస్తున్నారు మనకి. ఓకే అండి, చూస్తూనే ఉండండి సిటిజన్ న్యూస్. ప్రస్తుతం అయితే 11వ వార్డులో కూడా తప్పకుండా మేము గెలిచే అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నారు. అయితే రోహిత్ రెడ్డి గారు తల్లి గిట్ట ఉన్నారు, ఒకసారి వాళ్ళతో గిట్ట మాట్లాడే ప్రయత్నం చేద్దాం. अब बोलिए कैसा जा रहे 11 वार्ड में कैसा प्रचार चल रहा है? सबको पहले यहाँ जो भी आए मैं उनको सलाम अर्ज करता हूँ। अल्हम्दुलिल्लाह अब हमारे मैडम को जो लेके हम रोहित रेड्डी साहब के वालदा साहिबा हैं, हम लेके हर घर में जो भी जा रहे ऐसा रिस्पांस आ रहा। अब जो पहले जो डेवलपमेंट हुआ वही डेवलपमेंट है। ये झूठी गवर्नमेंट झूठे वादे करके झूठा पब्लिक को बोल के ऐसा गवर्नमेंट है। ये गवर्नमेंट के खिलाफ पब्लिक खुद बोल रहे आपको हम जिता रहे अन्ना, और भारी मेजॉरिटी से हमारे राजेश साहब जो है 11 वार्ड से जीत रहे। हर घर में यही रिस्पांस है। आप देखिए जैसा कि एग्जाम्पल है, जैसा कि लाइट्स के पोल्स है हम ही डाले सो है, हमारी गवर्नमेंट डाले सो है, उसको लाइट अगर से नहीं आ रही तो मेंटेनेंस नहीं कर सक रहे। पब्लिक को क्या बोलना चाह रहे हैं आप 11 वार्ड पब्लिक को? देखिए वही तो बता रहा हूँ मैं, जो भी हम डेवलपमेंट करे थे वो डेवलपमेंट को मेंटेनेंस नहीं कर सक रहे लोग। जैसा कि मिशन भगीरथ पानी है, मिशन भगीरथ पानी आ रहा क्या पूछिए आप। और ये झूठे वादे 500 में जो है गैस सिलेंडर लेडीज को बोल के बोले आ रहे क्या, और ये शादी मुबारक में 1 लाख के साथ में 1 तोला सोना बोले आ रहा है क्या, और हर घर में जो है एक औरत को जो है 25,000 रुपीज 2500 देते बोले दे रहे क्या। ऐसे झूठे वादे हैं पूरे। कुछ भी बोले तो एक बस फ्री करके वो एक बता रहे बस फ्री करे। आप लोग क्या वादा कर रहे हैं 11 वार्ड में? हम हमारे भाइयों की से हमारी उम्मीद है, हमारे भाया भी जो है हर मुसलमान भाई यही वादा कर रहा कि फिर एक बार केसीआर, फिर एक बार रोहित अन्ना लेके आना, फिर एक बार हमारे राजेश साहब को जिता के हमारे रोहित अन्ना को हम जो है इनाम के तौर पे 11 नंबर वार्ड की सीट हम देने जा रहे। ఇంకో రోహిత్ రెడ్డి తల్లి గారు గిట్ట ఉన్నారు, ఒకసారి ప్రచారంలో పాల్గొంటున్న తాండూరు పట్టణ వ్యాప్తంగా కూడా ఆమె ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం. అమ్మ చెప్పండి, ఎట్లా నడుస్తుంది ప్రచారం? చాలా బాగా నడుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు హామీలు ఇచ్చినాయి అంటే 6 గ్యారంటీలు ఇచ్చారు. ఆ 6 గ్యారంటీల్లో ఒక్కటి చేశారు, ఏది బస్సులో ఆడోళ్ళని తన్నుకోమని చెప్పేసి. వాళ్ళే మహిళలే మాకు చెప్తున్నారు
ప్రతి ఒక్క మహిళ చెప్తున్నారు, బస్సు దేనికి మాకు ఇచ్చారు, మమ్మల్ని కొట్టుకోవడానికి ఇచ్చారు వాళ్ళు, మేమేం రోజు ప్రయాణం చేస్తామా దాంట్లో అని మమ్మల్ని ఉల్టా అడుగుతున్నారు వాళ్ళు. కాబట్టి అది ఇచ్చింది కూడా వాళ్ళకు ఏమి సాటిస్ఫై లేరు. మిగతావి కూడా ఇస్తామన్నవి కూడా ఒక్కటి కూడా ఇయ్యలేదమ్మా, ఇప్పటి వరకు ఇయ్యలేదు మాకు. రోహిత్ రెడ్డి హయాంలో, మన కేసీఆర్ హయాంలో మేము కారులో హాయిగా కూర్చొని మంచిగా సేఫ్గా ఉన్నాము. ఇప్పుడు మాత్రం అలాంటిది ఏమీ లేదు మాకు. కాబట్టి మేము తప్పకుండా, అంటే నేను ఇది ఒక్క వార్డే కాకుండా చాలా వార్డులు తిరిగాను. అంటే ప్రతి వార్డు స్పందన, రాత్రి ఒక ఎట్లా ఉంది ఎట్లా ఉంది ప్రతి వార్డులో మీరు తిరిగి 30 వార్డు తిరిగాం. ఆ 30లో ఎంత మంచి స్పందన ఉందంటే చాలా మంచి స్పందన ఉంది. అక్కడ ఆమె భారీ మెజారిటీతో గెలుస్తుంది. ఆమె సబియా. ఎట్లా నడుస్తుంది? మీరు ప్రచారంలో అన్ని వార్డులు తిరుగుతున్నారు కదా, తాండూరు పట్టణంలో ఏ విధంగా నడుస్తుంది ప్రచారం? ఏ విధంగా ఎంతమంది వార్డు మెంబర్ మీకు గెలిచే అవకాశాలు ఉంది? 25-30 వరకు గెలుస్తాం, కంపల్సరీ గెలుస్తాం. మా చైర్మన్ నరసింహన్న కూర్చుంటారు, ఆయన చైర్మన్ అవుతారు. ఇక్కడ కూడా నేను మార్నింగ్ నుంచి తిరుగుతున్నాను, 7:30 నుంచి తిరుగుతున్నాను. ప్రతి గడప వెళ్ళాను. ప్రతి గడపలో కూడా మాకు మంచి ఆదరణ దొరికింది. అంటే ఎలా, మళ్ళీ మేము గెలిపించుకుంటాం, మేము తప్పకుండా మీకు ఓటేస్తాం, మాకు పనులు చేయండి. ఈ 2 ఏళ్ల నుంచి కుంటుబడిపోయింది తాండూరు. ఎందుకనంటే మేము వేసిన లైట్లు, రోహిత్ రెడ్డి ద్వారా మా లీడర్స్ వేసిన లైట్లను మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోయింది, అది కూడా లేదు. ఇప్పుడు చూసాను అక్కడ వార్డులో, ఏదది, ఏ వార్డు అది, మనం వెళ్ళాం కదా కొత్తగా మోరీ కడుతున్నారు, ముత్యాల గల్లీలో. ఇప్పుడు ఎలక్షన్ ముందు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళకు అనంటే, ఈ 6 గ్యారంటీలు ఏ విధంగా వాళ్ళు చెప్పారో అదేవిధంగా మోరీలు మేము చేస్తున్నామని ఇప్పుడు చెప్తున్నారు. అంటే ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే. అయితే ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. 2 ఏళ్ల నుంచి ఏం చేశారు వీళ్ళు? 2 ఏళ్ల నుంచి ఏం చేశారు? ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంకా కొన్ని దగ్గర రోడ్లు కూడా చూశాను, ఏది ఇంద్రమ్మ కాలనీలో రోడ్లు వేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు రోడ్ వేయాల్సిన అవసరం లేదు. ఆ రోడ్డు గవర్నమెంట్ నుంచి రాగానే, మేము గెలవంగానే, అధికారంలోకి రాగానే మేము వేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు వేస్తున్నారు. అంటే ప్రజలను ఏం చేస్తున్నారు? ప్రజలకు ఇలా అబద్ధాలు చెప్పేసి అధికారంలోకి రావడం కాంగ్రెస్ వాళ్లకు వెన్నతో పెట్టిన విద్యాది. అంటే ఒక పెద్ద లీడర్ నుంచి, ఒక సీఎం లెవెల్ నుంచి ఒక గల్లీ లీడర్ వరకు కూడా అదే చెప్పడం. చివరిగా చెప్పండి, మీరు తాండూరు పట్టణ వాసులకు మరి ఏం చెప్పాలనుకుంటారు? బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యం వాళ్ళకి మీ ద్వారా ఏం చెప్పాలనుకుంటారు వాళ్ళకు? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, తాండూరు ప్రజలందరికీ కూడా, మా అక్క చెల్లెళ్ళు అయితేనేమి, అన్నదమ్ములు అయితేనేమి, మా ప్రతి ఒక్కరి యువతకు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అందరూ చల్లగా ఉంటారు. రైతన్నలు కానీ, ఒక గర్భిణీ స్త్రీ, అంటే కడుపులో పడ్డ ఒక బిడ్డ దగ్గర నుంచి వాళ్ళు చదువుకొని మళ్ళీ వాళ్ళు సచ్చేంత వరకు కూడా కేసీఆర్ నడుపుతున్నారు. ఆయన హయాంలోనే బాగా ఉంటారు అనేది ఒక నా మెసేజ్ వాళ్ళకి. ఓకే అండి. అయితే ప్రస్తుతం తాండూరు పట్టణ వ్యాప్తంగా చూస్తే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 25 నుండి 30 సీట్ల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి జరగాలంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ ద్వారానే అభివృద్ధి జరుగుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ద్వారా జరగలేదు. కాబట్టి మీరు అందరూ కూడా గమనించాలని ప్రజలకు విజ్ఞవిస్తున్నారు. 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేసి ప్రజల నుండి ఓట్లు అడగాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థులు విన్నవించుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. చూస్తూనే ఉండండి సిటిజన్ న్యూస్ ఛానల్, తాండూరు పట్టణం. తెలంగాణ